హాయ్ అండి, ఇది మటన్ చూడండి. ఇది చుక్కకూర వేస్తున్నానండి ఇప్పుడు మటన్లోకి. దీంట్లో అన్నీ వేసేసాను, ఉప్పు, కారం, పసుపు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసానండి. ముందు ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర వేసి మటన్ వేసాను. తర్వాత పసుపు, ఉప్పు వేసాను. అవి ఉడికిన తర్వాత కారం వేసాను. కారం వేసిన తర్వాత ఇదిగో పచ్చిమిరకాయలు, ఒక్క టమాటా వేసాను. తర్వాత అది అంతా మంచిగా మగ్గిన తర్వాత వాటర్ పోసి వాటర్ అంతా ఇనిగిపోయిందాక ఉంచాను. ఇప్పుడు చుక్కకూర వేస్తున్నానండి. ఇదిగోండి చుక్కకూర. దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా సేమ్ గోంగూర లాగానే ఉండేది. కాకపోతే దాని టేస్ట్ వేరు ఉంటుంది, దీని టేస్ట్ వేరు ఉంటుంది. అంటే ఊరికే పెద్దగా ఒకటే వీడియో పెడుతున్నాను, మటన్ కూరలని, చికెన్లని. అది ఒకటే ప్రాసెస్ అవుతుందని ఇలా పెట్టాను. చూడండి, చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వండుకోండి ఇలాగా. వాటర్ అంతా ఇనికిపోవాలి ఫ్రెండ్స్. గ్రేవీగా ఉండాలి. ఉప్పు కారం అయితే సరిపడా వేసేసాను, సరిపోయింది. మీరేమి ఉప్పు కారం మీకు నచ్చినట్టుగా, అంటే మీరు ఎంత తింటారో కారం అంతే వేసుకోండి. ఉప్పు కూడా ఎంత తింటారో అంతే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో కలిసిపోయింది. ఇక చుక్కకూర ఒక 2 మంటల తగలనిచ్చేసి తీద్దాము. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో వేసి రెడీ చేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇప్పుడు. అది చూడండి, మీకు నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. పుల్లగా, కారంగా చాలా. నాకు నోట్లోకి అయితే నీళ్ళు ఊరేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉండేది. ఇలా వండుకోండి ఫ్రెండ్స్. చుక్కకూర, టమాటా వండుకోండి ఇలా. దీని ప్రాసెస్ అంతా ఆల్రెడీ చెప్పాను, లింక్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చుక్కకూర వేసిన కానీ ఇక అడుగంటుతూనే ఉండేది. అడుగంటనియద్దు. అడుగంటితే అది ఒక రకమైన మాడు వాసన అనిపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడు, చాలా టేస్టీగా ఉండేది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇంకంతే, చెక్క లవంగాలు ఏం అవసరం లేదు. గోంగూర చుక్కకూర మటన్లోకి, గోంగూర మటన్లో కూడా చెక్క లవంగాలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగే వండుకోవచ్చు, అలా వండుకొని తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీని ప్రాసెస్ మళ్ళీ చెప్పమంటే చెప్తాను. మటన్ కడిగేసుకొని కొంచెం బాండి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయ వేయద్దు. ఎందుకంటే చుక్కకూరలో వేస్తాము కదా మనం ఉల్లిపాయ. అప్పుడు అక్కడేసి ఇక్కడేసి స్వీట్ వచ్చింది, అట్లా వేయద్దు. తర్వాత మటన్ వేసినాక ఉప్పు, పసుపు అవన్నీ వేసి మగ్గనిచ్చేసి కారం సరిపడా వేయాలి. పచ్చిమిరపకాయలు అవి వేసేసి ఇలా వండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని